కడప నగరంలోని నకాష్లో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, టీడీపీ నాయకులు అలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డి, ఉమాదేవి, అమీర్ బాబు, మన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్, ఉమాదేవి మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో మహిళలకు పెద్ద ఎత్తున అనేకమైన సంక్షేమ పథకాలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో ద్వారా ప్రవేశపెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలందరూ గెలిపించుకోవాలని కోరారు. ఇవాళ ఒక ఉప్పెనలాగా కడప నడిబొడ్డులో నకాష్లో జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ నకాష్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ యువతి యువకులలో అలాగే ప్రతి వర్గంలో కూడా మహిళలు, యువత, రైతులు, ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు, రైతులు కూడా, శ్రామికులు, ప్రతి ఒక్కరు కూడా మా వెనకాల ర్యాలీ అయ్యారు. ఇవాళ ఎంత ఉత్సాహము, ఎంత సంభ్రమంగా ఉందంటే ఇక్కడ ఏదో ఒక జాతర జరుగుతూ ఉంది, ఒక ఉత్సవాలు, ఒక తిరునాళ్ళు జరుగుతున్నాయి అన్నట్టుగా ప్రజల్లో అంతా కూడా ఒక కసి, ఒక ఆవేశం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డిని మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మాట తప్పి మడమ తప్పి ప్రతి వర్గాన్ని కూడా అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి అసలు ఒక ముఖ్యమంత్రి కూడా లక్షణాలు ఏమీ లేవు ఈ మనిషికి. ఈయన ఒక వ్యాపారి తప్ప, ఒక ఆర్థిక ఉగ్రవాది తప్ప ఇతర అసలు ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు ఏమీ లేవు. అటువంటి వ్యక్తికి మన రాష్ట్రానికి గ్రహణం బట్టి, చీడ బట్టి, మనకేదో కర్మ బట్టి, మన కర్మ అనుకొని ఇతనికి అందరూ కూడా ఓట్లేసాం. కానీ ఇతను వచ్చిన తర్వాత ఏ విధంగా పాలన చేస్తూ, అలాగే ఏ విధంగా ప్రజాభవన్ని కూల్చుతో ఈ విధంగా ఆయన మొదలుపెట్టాడు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి సంక్షేమ పథకాలను చెబుతూ, సంక్షేమ పథకాలు మాత్రం నిలబెడతాయని ఈయన నమ్ముతూ, బటన్ నొక్కుతూ, దాంట్లో కూడా నాడు నేడు, విద్యా దీవెన, పాల వెల్లువ, ప్రతి పథకంలో కూడా అవినీతి ఉంది. ఇది వచ్చి మన కళ్ళకు కనబడని అవినీతి. ఎందుకంటే ఈయన మొత్తం రహస్య జీవోలు, చీకటి పాలన. ఎందుకంటే ఇక్కడ మంత్రులు పనిచేయరు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు 5 మంది ఉన్నారు. ఈ 5 మంది పేర్లు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక్కరైనా 5 మంది పేర్లు చెప్పమని చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఉత్సవ విగ్రహాలు తప్ప, వాళ్ళు ఒక విగ్రహాలుగా ఉన్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు, సాధికారత లేదు. అటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మళ్ళా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చెప్తూ, మాయమాటలు చెప్తూ, ఎవరికి ఎటువంటి సాధికారత లేకుండా, పదవులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు, కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు, బల్లలు లేవు. అటువంటి పదవులు వాళ్ళకిచ్చి తన చుట్టూ ఉన్నటువంటి నలుగురికి మాత్రం పదవులన్నీ కూడా పంచిపెట్టి మొత్తం అందరికీ కూడా అన్యాయం చేస్తూ, ప్రతి వర్గాన్ని అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. అటువంటి జగన్ రెడ్డిని మనం వెంటనే దింపేయాలి. ఎందుకంటే ఈ భూమి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూమి భరించే స్థాయిలో ఈ జగన్ రెడ్డిని లేదు. ఇక ఎంత మాత్రం కూడా ఉపేక్షించకుండా వెంటనే దించేయాలని మా నాయకుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకి ఆయన సపోర్ట్ చేసి ఎటువంటి ఆపేక్ష లేకుండా, ఎటువంటి పదవి తీసుకోకుండా త్యాగం చేసి ఏ విధంగా ఆయన తెలుగుదేశం, బీజేపీలోని అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క నియంత్రైనటువంటి జగన్మోహన్ రెడ్డిని రానికుండా ఆపాడు ఆ రోజు. కానీ కాలం మనకు కలిసి రాలేదు. మన చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ 19లో వీళ్ళకి ఆ సఖ్యత లేకుండా పోయింది. అదే మన కర్మ. ఆ కర్మని ఆసరా చేసుకొని ఈ జగన్ రెడ్డి 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్నాడు. ఎందుకంటే దానికి రకరకాల కారణం కలిసి వచ్చిన ఆయనకి మోడీ కూడా ఆయన సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్ గా. అలాగే కేసీఆర్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క అన్ని రకాలుగా ప్రజా వ్యతిరేకత అంతో ఇంతో ఉంటే కూడా మూట కట్టుకొని 151 సీట్లతో ఆయన వచ్చాడంటే మన ప్రతిపక్ష ఓటు చీలడంతోనే వచ్చాడు. ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉంటే ఆయనకు 100 సీట్లు కూడా రావు. అటువంటి పరిస్థితిని మా నాయకుడు గమనించి 2021లోనే ఇప్పటం ఆవిర్భావ మహాసభలో ఏం చెప్పాడంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జగన్ మలాన్ని రానివ్వను, ఈ ప్రతిపక్ష ఓటుని చీలనివ్వను అని ఏ విధంగా చెప్పాడో దానికే కట్టుబడి ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కట్టుబడి ముందు జగన్ గద్దె దింపాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాలని ఏ విధంగా మా నాయకుడు మాట ఇచ్చారో ఆ మాట కోసమే ఈ రోజు కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టడానికి, రకరకాల అపార్థాలు క్రియేట్ చేయడానికి ఈ వైసీపీ సోషల్ మీడియా రకరకాల ఎత్తులు తక్కు టమార గజకర్ణ గోకర్ణాలు మొత్తం ఆడుతోంది. అయినా మాకు పూర్తిగా మా నాయకుల యొక్క మాట పైన విశ్వాసం ఉంది. మేము ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ యొక్క జిత్తులకి, వీళ్ళ యొక్క ట్రాపులకి మేము లొంగం.
మాకు పూర్తిగా మా నాయకులపైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం. ఇవాళ కడప జిల్లాలో నకాష్లో, ఇక్కడ కడప నగరం నడిబొడ్డులో ఇక్కడ స్పందన ఎట్లా ఉందంటే భూకంపం లాగుంది. ఈ భూకంపం వల్ల కడప జిల్లా మొత్తం కూడా సునామీ లాగా 10కి 10 సీట్లు కూడా కడపలో గెలుస్తామని, అందులో కడప అసెంబ్లీని కూడా విజయ దుందుబి మోగించి జనసేన టీడీపీ పొత్తులో గెలుచుకుంటామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మా కడప జిల్లాలో నకాష్ లో ఈ రోజు ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉండే ఏరియాలో మేమంతా కూడా ఈ రోజు జనసేన నాయకులు, మేము అన్న వాళ్ళము అందరము కూడా కలిసికట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఒకసారి మీరు మా వెనకలో ఉన్న జనాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. తండోపతండాలుగా జన సమూహం మా వెంట వచ్చి, మహిళలు అందరూ, కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే కాకుండా మొత్తం ఇక్కడున్న ముస్లిం మైనారిటీ యువకులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపి, అమ్మ మన ప్రభుత్వమే వస్తుంది, త్వరలో వచ్చేది మన బాబు గారే అనేలాగా మాకు మద్దతు తెలుపుతూ వాళ్ళంతా కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ ముస్లిం ఏరియాలో ఇక్కడంతా నకాష్ లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా మంది జనాలు ఇక్కడ ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తా ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు, వాళ్ళకున్న ఇబ్బందులు, ఒక మైనార్టీ వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలియజేస్తూ, మరి మీరు వస్తే మాకు బాగుంటుంది అనేలాగా మాకు చెప్పుకోవడం జరిగింది. ఇక అంతేగాక మా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర కూడా ముగింపుకు వచ్చింది. ఈ నెల 20వ తారీఖు మేమంతా కూడా అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధం అవుతా ఉన్నాము. మరి వైజాగ్ వెళ్ళేసి అన్నగారికి మేము మద్దతు తెలియజేయబోతున్నాము. మా కడప జిల్లాలో అన్నగారి పాదయాత్ర చాలా చక్కగా జరిగింది. తండోపతండాలుగా మరి మహిళలు అయితేనేమి అందరము కూడా అన్నతో పాటు నడిచిన పరిస్థితి 16 రోజులు దిగ్విజయంగా జరిగింది. కడప జిల్లాలో, జగన్ సొంత జిల్లాలో పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం చాలా సంతోషదాయకము. ఇక అంతేకాకుండా మా బాబు గారు ఇచ్చిన ఈ రోజు మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు మరి ఎన్నో రకాల మేనిఫెస్టోలో మాకు అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా అవన్నీ నిర్వహిస్తాము, చేస్తాము అని బాబు గారు కూడా షూరిటీ ఇచ్చి మనందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమంతా కూడా మరి తెలుగుదేశం పక్షాన ఉంటాము, మీ వెనకాలే ఉంటాము అని చెప్పేసి ఈ రోజు మా వెనకాల జనాలంతా వచ్చి మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇక అంతేకాకుండా నేను ప్రతి దినము డోర్ టు డోర్ వెళ్ళి మిగతా నా కడప జిల్లా ప్రతి ఒక్క డివిజన్ లో నేను పర్యటిస్తానని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సమూహానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.